మా ఫంక్షన్కి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మెడలో వేస్తారనుకున్నాను. కమిషనర్ గారు ఆయన పోలీస్ హౌస్ కాన్ఫరెన్స్ కు ఢిల్లీకి వెళ్ళారు. మిస్టర్ అశోక్, ఈ ఫోటో చేసిన ఓ గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అరుగో రండి. ప్రొఫెసర్ సార్, ఈయన మా ప్రొఫెసర్ కృష్ణ గారు. ప్రొఫెసర్ గారు, ఈయన మిస్టర్ అశోక్. ఈ ఫంక్షన్ కు ఈయన చీఫ్ గెస్ట్. నమస్తే. నమస్కారం బాబు. చిన్న వయసులోనే ఇంత ఉదార హృదయుడైన నిన్ను చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఈ రోజుకి ఆ కోరిక తీరింది. మీతో పరిచయం కావటం నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్స్. సుజాత, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళి బాబు. మనం కూడా లోపలికి వెళ్దాం. ఓకే. సుజాత నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆప్యాయతకు నోచుకొని చిన్నపాలకు నువ్వు చమురుపోస్తున్నావని, నీ చేతులు అడ్డుపెట్టి ఆ అనాథ జీవితాలని కాపాడుతున్నావని. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు అనాథలు కారు, తెలివి తక్కువ వాళ్లే అనాథలు. మీరు ఒకసారి మా నిలయానికి రావాలి, అడ్రస్ ఇస్తాను. పార్వతీ నిలయం. అవును సార్, మీరు తప్పకుండా రావాలి. పార్వతీ నిలయం పవిత్రతకు నిర్మలత్వానికి మారు పేరు. అది మా అమ్మ పేరు సార్. అలాగా? అవును, ఆ అమ్మ జ్ఞాపకార్థం ఈ నిలయాన్ని కట్టించాను. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు? కేవలం బలహీనులు మాత్రమే తండ్రి పేరును ప్రతిష్టను